శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ శుభోదయం. విష్ణు సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యలో భాగంగా మనం విష్ణు సహస్రనామాన్ని ప్రారంభం చేసుకోవాలి. అయితే రేపు శివరాత్రి సందర్భంగా అంటే ఈరోజు ప్రారంభం చేస్తే మళ్ళీ రేపు ద్వితీయ విఘ్నం జరుగుతుందన్న ఉద్దేశంతో ఎల్లుండి నుంచి మనం విష్ణు సహస్రనామాల్ని ప్రారంభం చేసుకుందాం. ఈరోజు ఒక శుభాషితాన్ని తెలుసుకుందాం. రేపు శివరాత్రి మహాత్మ్యము, ఉపవాసం యొక్క ప్రాధాన్యత, జాగరణ అంటే ఏమిటి, ఎలా ఉండాలి, అలాంటి విశేషాలు మనం రేపు తెలుసుకుందాం. ఈరోజు మనం భర్తృహరి శుభాషితాల నుంచి వాగ్భూషణమే భూషణం. ఏమిటయ్యా మనిషికి అందాన్ని కలిగించేవి అంటే మంచి మాట. బాగా మాట్లాడేవాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు. ఆభరణాలు అన్నిటికీ కన్నా గొప్ప ఆభరణం ఏమిటయ్యా అంటే వాగ్భూషణమే భూషణం అని చెబుతూ ఒక శ్లోకాన్ని ఆయన చెప్పాడు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకే సకలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. వాగ్భూషణమే భూషణం. కేయూరాణి, కేయూరములు భుజకీర్తులు, భుజాలకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు. న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల, చంద్రహారాలు, స్త్రీలు ధరించేటువంటి రకరకాల ఆభరణాలు, చంద్రహారాలు, పెద్ద గొలుసులు, చిన్న గొలుసులు, నెక్లెస్లు, ఇవేవి భూషణాలు కావు. ఇవేవి అందాన్ని కలిగించలేవు. న స్నానం న విలేపనం, విలేపనం అంటే పైపూతలు, పౌడర్లు వేసుకోవటము, స్నో రాసుకోవటము, ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోవటము, రకరకాల మేకప్లు అన్నీ కూడా వస్తున్నాయి కదండి. ఇప్పుడు స్త్రీల కన్నా పురుషుల యొక్క మేకప్ ఎక్కువైపోయింది. మెన్స్ బ్యూటీ పార్లర్స్, హైదరాబాదులో ఒక వీధి మొత్తం కూడా మెన్స్ బ్యూటీ పార్లర్స్ ఎక్కువైపోయి. ఇక వివాహాధికాల్లో అయితే చెప్పనవసరం లేదు. 3 గంటలు 4 గంటలు మేకప్ అమ్మాయికి అబ్బాయికి. వీటి వల్ల వివాహ క్రతువంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. అదొకరోజు తీసుకుందామండి. వివాహము, దాని ప్రాశస్త్యత, వివాహ మంత్రార్థాలు, ఇంకా ఇవన్నీ చేసేటటువంటి అమంగళ స్నానాలు, తర్వాత ఈ మేకప్లు, తర్వాత ఈ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ చేసే హడావుడి మొత్తం కలగా బులగా అయిపోతుంది పెళ్లి పందిరి. అదొకరోజు టాపిక్ తీసుకొని చెప్పుకుందాం. చాలా బాధేస్తుంది పెళ్ళికి పోతే. వాణి న స్నానం న విలేపనం న కుసుమం, కుసుమం పూలు కూడా ఆభరణంగా భావించబడలేదు. నాలంకృత మూర్ధజ, కేశాలు, మూర్ధజ అంటే హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్కి ₹1000, వేలు. అట్లా కేశాలంకరణ కోసం చేసేటటువంటిది కూడా ఆభరణం ఏమీ కాదు.
వాణ్యేకే సకలం కరోతి పురుషం. వాణ్యేకే వాగ్భూషణమే భూషణం. సకలం కరోతి పురుషం, పురుషులకైనా స్త్రీలకైనా అన్ని శుభాలని చేకూర్చి పెట్టేది ఏమిటాయి అంటే మంచి మాట, మంచిగా మాట్లాడటం. యా సంస్కృతాధార్యతే, విలక్షణంగా సంస్కృతితో సాంప్రదాయంగా మాట్లాడేటువంటి మాట. క్షీయంతే కలు భూషణాని, మిగతా భూషణాలన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు క్షీయంతే క్షీణించిపోతాయి, కానీ సతతం వాగ్భూషణం భూషణం, ఎల్లప్పుడూ కూడా శుభాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, అందాన్ని ఇచ్చేది ఏమిటయ్యా అంటే వాగ్భూషణమే భూషణం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా. వాణ్యేకే సకలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే, క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మన పిల్లలు ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదండి, ఇలాంటి ఒకటి రెండు శ్లోకాలు చెబితే సరిపోతుందండి. అంటే ఏ విధంగా మాట్లాడాలనేది ఒక కోర్స్. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్, గ్రూప్ 1 ఆఫీసర్లకి ఇంటర్వ్యూ ఎలా చేయాలో ఒక ట్రైనింగ్ అండి. ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఎలా నడవాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి, పొందికగా, హాయిగా, పొలైట్గా సమాధానం చెప్పగలగాలి. ఒక జెంటిల్మ్యాన్ కనిపించాలన్నమాట. అంతేగాని ఇంటర్వ్యూ పోగానే అట్లా డోర్ తీసుకొని పోయి ఆ కుర్చీ బరువున గుంజుకొని కూర్చొని, సార్ చెప్పండి సార్, ఏంటి చెప్పేది, చాలా హాయిగా అన్నమాట. సార్ మే గెట్ ఇన్ సార్, నేను లోనికి రావచ్చా అండి. డోర్ తీసేటప్పటికి ఆ క్లిక్ అనే శబ్దం కూడా రావద్దటండి, అంత పొలైట్గా ఉండాలి. వెళ్ళి కూర్చోమంటేనే కూర్చోవాలి. టేక్ యువర్ సీట్ సార్, దయచేసి కూర్చోండి అన్నప్పుడే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, కూర్చోవాలి. అట్లా ఫైల్ పటక్కున ముందులేయొద్దు, అడిగినప్పుడే ఫైల్ ఇవ్వాలి, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. జ్యూరీలో 5 6 ఉంటారు, ఎవరు అడిగిన సమాధానం వారికి మాత్రమే చెప్పాలి. అనుకుంటున్నాను, బహుశా ఇలా ఉండవచ్చు, నా దృష్టిలో అయితే ఇవన్నీ ఏమీ చెల్లవు. ఏమి అడిగారో దానికి సమాధానం తెలిస్తే చెప్పాలి, లేకుంటే సారీ సార్, సారీ సార్. అట్లా వాగ్భూషణం చాలా అందంగా మాట్లాడగలగాలి. అందంగా మాట్లాడే అబ్బాయిలు చాలా అందంగా కనిపిస్తారట. ఆ సీక్రెట్ అది. ఈ ఆభరణాలు ఏవి కూడా అందాన్ని పెంచలేవు. పురుషుడి యొక్క అందము ద్విగుణీకృతం కావాలంటే హాయిగా మాట్లాడటమే, హుందాగా మాట్లాడటం, హుందాగా ప్రవర్తించడం. అబ్బా తను మాట్లాడతాడరా అబ్బాయి, అబ్బాబ్బా, మాట్లాడుతుంటే వినబుద్ధి కావాలి, మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడితే బాగుండు, వింటే బాగుండు, అతనితో ఇంకాసేపు ఇంకా మాట్లాడితే బాగుండు అనిపించాలి. అంతేగాని ఏదో గుళికరాలు డబ్బాలో వేసి ఊపినట్టుగా, అరే చూస్తే బాగున్నాడు కానీ వీడేంటి కుక్కలాగా అరుస్తున్నాడు అని చెప్పేసి అనడానికి వీల్లేదు. మనం ఉన్న అందమంతా పోతుంది. స్త్రీల సౌందర్యం ద్విగుణీకృతం కావాలంటే, ఆడవాళ్ళు అందంగా ఉండాలంటే గంటలు గంటలు మేకప్ వేసుకోవడానికి లేదు. ఏముండాలట, వాళ్ళు అందంగా మాట్లాడుతూ, పొలైట్గా మాట్లాడుతూ, నమ్రతగా మాట్లాడుతూ రవ్వంత సిగ్గుపడాలట. 0.5 కూడా కాదు, 0.1%. కొంచెం సిగ్గు కనుక జోడిస్తే చాలా హాయిగా అందంగా ఉంటారు ఆడపిల్లలు. కాబట్టి అందంగా మాట్లాడటం అనేది ఒక కళ. అందుకే వాగ్భూషణం అన్నారు.
ఆర్ట్ లలిత కళలే కాకుండా లలిత కళల్లో లేదు 64 కళల్లో చతుషష్ఠి కళల్లో హాయిగా మాట్లాడటం, చమత్కారంగా మాట్లాడటం, హాస్యాస్పదంగా హాస్య ధోరణిలో మాట్లాడటం అనేది ఒక కళ. అది అందరికీ అవ్వదు, దాన్ని సంతరించుకోవాలి. కాబట్టి భర్తృహరి గారు నువ్వు ఎన్ని ఆభరణాలు వేసినా సరిగా మాట్లాడలేకపోతే ఆభరణాలన్నీ కూడా నశించిపోతాయి, వాగ్భూషణం ఒక్కటే నిలబడుతుంది, ఇదే శాశ్వతం అని చెప్పేసి అన్నాడు. మన వాళ్ళు చెబుతూ ఉంటారు ఒక ఉదాహరణ, భార్య సరిగా వంటలు చేయలేదనుకో, కూర సరిగా చేయలేదనుకో, ఏమనాలట? ఏంది కూర ఇట్లా ఉప్పు ఎక్కువైపోయింది, నీ మొహల్లాగా ఉందని చెప్పేసి అంటారు ఎవరైనా మామూలుగా యావరేజ్ భర్త. కానీ మంచి భర్త ఏమంటాడట, ఏమే ఈరోజు కూర నీవు చేయనట్టుంది, నువ్వు చేసినట్టుగా లేదు, అయ్యో అదేంటండి నేనే చేశాను, నువ్వు ఇలా చేయవే, నువ్వు చాలా బాగా చేస్తావు, కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుంది ఈరోజు, నేను నమ్మను నువ్వు చేయలేదు ఈరోజు. అంటే ఈరోజు బాగా లేదని తెలిసిపోయింది, నువ్వు బాగా చేస్తావనే పొగడ్త కూడా దాంట్లో ఉంది. దానివల్ల వెంటనే ఆమెమి నొచ్చుకోదు, అయ్యయ్యో పాడైపోయిందా అండి, మళ్ళీ చేసి పెడతాను, మీకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, మళ్ళీ మీకు మంచిగా కూర చేసి పెడతాను. ఎంత హాయిగా ఉందండి. అంతేకాని కయ్య మొత్తుకున్నాం అనుకో, అంతకన్నా ఎక్కువ మొత్తుకుంటాం, ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అట్లా హాయిగా అందంగా మాట్లాడగలగాలి. మన పురాణాల్లో శ్రీకృష్ణుల వారు మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేరండి. ఏమి చమత్కారం ఆయన, మామూలు చమత్కారం కాదండి శ్రీకృష్ణుడు మాట్లాడిన మాట. పారిజాతాపరణంలో ఒకసారి ఆ పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చేసి రుక్మిణీదేవికి ఇస్తాడు. సత్యభామ అలుగుతుంది, ఆమెకి ఇచ్చావు నాకు ఇవ్వలేదని చెప్పేసి. అయ్యో నీకు పుష్పం ఏం కర్మే, నీకు చెట్టే తీసుకొస్తాను, అయినా వినలేదు. సరే ఆ పెనుగులాటలో ఏం చేసిందంటే ఎడమకాలతోని ఒక తన్ను తన్నింది, 3 రోజులు వెళ్ళాడు బాబు. జలజాతాసన వాసవాది సురపూజా భాజనం భైతనత్సు లతాంగి ధర్మపత్ని అచ్చో వామపాదంబురం తొలగందోసే. వామపాదంబురం తొలగందోసే, దేవతలందరూ కూడా కీర్తించేటటువంటి ఆ శిరస్సు, అందరూ నమస్కారం చేసే ఆ శిరస్సును అచ్చో వామపాదంబురం, అయ్యో వామపాదంతో తొలగందోసె లతాంగి ధర్మపత్ని, మళ్ళీ ధర్మపత్ని అనే పదం వాడాడు. ఒక్క తన్ను తన్నింది. మామూలుగా అయితే చాలా కోపం రావాలి, కానీ శ్రీకృష్ణుల వారికి అస్సలు కోపం రాలేదండి. పైగా ఏమన్నా అంటే, నా గరుకైన చెంప తగిలి నీ పాదమేమైనా కందిపోయిందా సత్య, ఒకసారి చూసుకో. ఏమి చమత్కారం అండి, ఏమి చమత్కారం. ఆయన చెంప చాలా గరుకుగా ఉందట, సుకుమారమైన పాదము తాకి ఏమైనా పాదం కందిపోయిందా ఒకసారి చూసుకో. ఏమి చమత్కారం అండి. అట్లా మన మాటకారితనం వల్ల దేన్నైనా మనం సాధించవచ్చు. రేపటి భాగంలో మళ్ళీ రేపు శివరాత్రి మహాత్మ్యాన్ని, కొంత ఉపవాస దీక్ష, జాగరణ దీక్ష ఏ విధంగా చేయాలి, అసలు దీక్ష అంటే ఏమిటి, శివ ఆరాధన ఎలా చేయాలి, కొంచెం బ్రీఫ్గా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.